యేసు ప్రభుని నమ్ముకోండి, మీ అప్పులు తీరిపోతాయి. యేసు ప్రభుని నమ్ముకోండి, మీ కష్టాలు తీరిపోతాయి. దానికోసం రాలేదు యేసు ప్రభు. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు అంటే మన పాపాలను రక్షించడానికి, ఈ పాప విమోచన కొరకు, రక్షణ కొరకు యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చారయ్యా అనే విషయాన్ని పక్కన పెట్టి యేసు ప్రభుని అడ్డం పెట్టుకుని ఏం చేస్తున్నారు? ఈరోజు వ్యాపారం చేస్తున్నారు. గారడి సీమోను లాంటి వారు ఈరోజు సంఘంలో జ్వరబడిన. ఆత్మల భారం కావాలి, ఆస్తుల భారం కాదు. నేను 100 రూపాయలు కానుకిచ్చానండి, నాకు 1,00,000 రూపాయలు వచ్చాయి. నేను మొన్న 5,000 కానుకిచ్చానండి, నాకు ఉద్యోగం వచ్చేసింది. నేను ఈ సంఘానికి వచ్చాను కాబట్టి మా కుటుంబంలో సమాధానం కలిగిందంటే, ఇది దేవుడే మన ముందు పెడతాడు. నువ్వు దేన్ని నమ్ముతావు? నువ్వు దేన్ని నమ్ముతావు? అది చూసి నాకు కూడా ఇలాంటి లాభం కావాలి. ఏంటిది? ఇప్పుడు దేవుడు వద్దు, ప్రార్థన వద్దు, రక్షణ వద్దు, నేను కూడా 100 రూపాయలు కానుకేసేయాలి. అంటే విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినకూడదు అంటే ఏమంటారు? ప్రార్థన చేసుకోకూడదు తినొచ్చు అని చెప్పేటువంటి బోధన విధానాలు వచ్చాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది కాదు క్రైస్తవ విశ్వాసం అంటే. ఇది చేయకూడదు అంటే చేయకూడదు అంతే, ఇది చెయ్యాలంటే అదే చెయ్యాలి అంతే. అలాంటి లేఖన భాగాల్ని మనము బ్లాక్ అండ్ వైట్ అంటే మధ్యలో గ్రే కలర్ ఉండదు, ఇంకా ఇటు అటు ఆన్ ఆఫ్ అంటే మధ్యలో ఇంకో గీత ఉండదు. అటు వెచ్చగా నుండు, అటు చల్లగా నుండు, నులివెచ్చకుంటే నీ మీద ఉమ్మి వేస్తానని దేవుడు ఆనాడు సంఘంతో మాట్లాడినట్టు గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనంలో లేఖన భాగాలు మనం చూద్దాం. తుయతెరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము అనేటువంటి లేఖన భాగం మనం చూస్తున్నాం. 7 సంఘాలకు లేఖను రాస్తూ తుయతెర అనేటువంటి సంఘానికి ఈ లేఖ రాయబడుతుంది. ఎప్పుడు రాయబడిందంటే, యోహాను, పరిశుద్ధుడైన యోహాను, శిష్యుడైన యోహాను, అపోస్తలుడైనటువంటి యోహాను ఎఫెసీ సంఘములో అతను పెద్దగా ఉన్నటువంటి దినాలలో యాకోబు ఎప్పుడైతే రోమా సామ్రాజ్యపు అధికారుల చేత హతం చేయబడ్డాడో, శిరచ్ఛేదన చేయబడ్డాడో, ఆ తర్వాత యోహాన్ని కూడా చెరపట్టుకొని ఇతన్ని కూడా చంపాలనే ప్రయత్నం చేసి నూనెలో వేయించడం ప్రయత్నించారు. అయినా ఆయన చనిపోకపోగా పద్మాసు అనేటువంటి ద్వీపానికి తీసుకుని వెళ్ళి అక్కడ పడవేశారు. గ్రీస్ దేశంలో మనం ఈ పద్మాసు అనే ద్వీపాన్ని మనం చూడగలం. ఇది ఏషియా మైనర్, యూరోప్ దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న దేశంలో చిన్న ద్వీపము. అక్కడ ఎవరైతే నేరస్తులుగా ఉంటారో వారిని పడేసేటువంటి ద్వీపం అనమాట. అక్కడ ద్వీపంలో పడవేసిన తర్వాత అతడు ఆత్మవశుడై పరవశమైన తర్వాత దేవుని యొక్క గొప్ప దర్శనాలను, అంత్య దినంలో జరిగేటువంటి సంగతులను ఆనాటి క్రైస్తవ సంఘానికి, నేటి మన క్రైస్తవ సంఘాలకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ యొక్క లేఖను రాయడం మనం గమనించగలం. ప్రకటన గ్రంథం అనేటువంటి లిటరేచర్ ఈజ్ కాల్డ్ అపోకాలిప్టిక్ లిటరేచర్. అపోకాలిప్టిక్ అంటే ఏంటంటే, ఈ యొక్క వివరణ దీంట్లో ఉన్న అంతరార్థం ఎలా ఉంటాయంటే రూపకాలంకరముగా ఉంటాయి. అంటే వాటిని వర్ణించేటువంటి విధానము, అంత్య దినాల్లో ఉన్నటువంటి మర్మము, దేవుడు దాన్ని ఒక సీక్రెట్గా దానిలో దాచిపెట్టి ప్రతి ఒక్కరికి అంత్య దినాల్లో అర్థమయ్యేటువంటి రీతిగా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా సంఘాలతో మాట్లాడేలాగున ఈ లేఖన భాగాలు రాయబడ్డాయి. ఇందులో అక్షరానుసారంగా ఎప్పుడు మనం తీసుకోకూడదు. దీని వెనక్కున్న మర్మాన్ని బట్టి ఈరోజు మనము ధ్యానం చేసుకోవాలి. ఈ లేఖన భాగాలు మనం చదువుతున్నప్పుడు అగ్నిజ్వాలల వంటి కన్నులు గలవాడు, అపరంజిని పోలినటువంటి పాదములు గల దేవుడు, ఆ యొక్క కుమారుడు చెప్పేటువంటి సంగతులు ఏంటి అనేటువంటి విధానంగా ఈ యొక్క లేఖ ప్రారంభించబడింది. నీ క్రియలు, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. ఎంత చక్కగా మాటలు రాస్తున్నాడంటే, దేవుడు అపరంజి కన్నుల వంటి దేవుడు సంఘాన్ని చూస్తున్నాడు. నౌ హీస్ ఇన్స్పెక్టింగ్ ద చర్చ్. సంఘాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు, సంఘాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తున్నప్పుడు, సంఘంలో ఉన్నటువంటి ప్రతిదీ దేవుడు ఒకసారి చూస్తున్నాడు, లోతుగా చూస్తున్నాడు. సంఘంలో ఉన్న ప్రతి వరాలని ఏ రీతిగా సంఘం వాడబడింది, సంఘంలో ఉన్నటువంటి పరిచర్య, సంఘస్థులు ఏ రీతిగా దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళారు, ఆత్మ సంబంధమైన సంఘముగా ఏ రీతిగా కట్టబడింది అని చూస్తున్నారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు మూలరాయి ఉండి అందులో వేసినటువంటి అపోస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టినటువంటి సంఘము, సజీవ రాళ్ళుగా ఉన్నటువంటి సంఘము, దేవుడు ఇప్పుడు పరీక్ష అనేది చేసేటువంటి సంఘంగా కనబడుతుంది. ఇప్పుడు ఏమని కనబడుతుందంటే, నీ క్రియలు నాకు తెలుసు, నీ ప్రేమ నాకు తెలుసు, నీ విశ్వాసం నాకు తెలుసు, నీ పరిచర్య, నీ సహనము కూడా నాకు తెలుసు అని దేవుడు మాట్లాడుతూ అంటాడు, నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువగా ఉన్నాయి. ఎంత చక్కటి రిపోర్ట్ ఇచ్చాడంటే, ఈ సంఘము ఆది సంఘం కానీ మొదటిగా ప్రారంభించిన సంఘము, ఏ యొక్క వాగ్దానముతో సంఘం నిర్మించబడిందో, ఏ దర్శనమైతే సంఘంతో ప్రారంభించబడిందో దాని మీద కట్టబడిన సంఘము దినదినము అభివృద్ధి చెందే సంఘముగా ఉందంట. ధనంతో కాదు, దేంతో? వాక్యంతో, పరిచర్యలో, సువార్తలో,
ఆ సంఘం అభివృద్ధి చెందింది. ఇట్స్ నాట్ అబౌట్ కౌంట్ ఆఫ్ పీపుల్, ఎంతమంది వచ్చారు సంఘాన్ని కానీ కాదు, కానీ వాక్యంతో సంఘం ఎంత స్థిరంగా ఉంది అన్న సంగతిని తుయతైర సంఘాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. తుయతైర సంఘంలో ఒక మనకందరికీ తెలిసినటువంటి ఒక స్త్రీ ఉన్నారు. ఎవరు తెలుసా? లుదియా. మరి ఊదా రంగు మరి పొడి వ్యాపారం చేసుకుంటూ మరి అనేక బట్టల్ని కుట్టుకుంటూ, అంత డబ్బులతో వచ్చినటువంటి డబ్బుతో బట్టల్ని మరి నేస్తూ అనేక మంది పేదవారికి పంచినటువంటి ఒక మిషనరీ లుదియా ఈ సంఘంలో మనందరికీ తెలిసినటువంటి మనం చరిత్ర మనం గమనించగలం. తుయతైర అంటే అర్థం ఏంటి తెలుసా? లోకముతో స్నేహము అని అర్థం. తుయతైర అంటే అర్థం ఏంటి? లోకముతో ఐక్యము లేదా లోకముతో స్నేహము అని అర్థం. ఇంకో మాట చెప్పాలి అంటే లోకముతో జారత్వము చేసిన సంఘం అని కూడా తుయతైరను మనము గమనించగలం. ఎందుకు ఈ మాటను ఇక్కడ ప్రస్తావిస్తున్నట్టు, తుయతైర అనేది ఒక మహాపట్టణం, తుయతైర అనేది ఒక మెగా సిటీ. ఆ పట్టణంలో అద్భుతమైనటువంటి వ్యాపారాలు జరుగుతున్నాయి, వండర్ఫుల్ ట్రేడ్ అండ్ ఎక్స్పోర్ట్ జరుగుతున్నటువంటి ఆ పట్టణం. ఆ పట్టణంలో సంఘము కాబట్టి తుయతైర అనే సంఘము అక్కడ సాదృశ్యంగా ఉంది. అంటే హైదరాబాద్లో సంఘం ఉంటే హైదరాబాద్ సంఘం అని చెప్పినట్టు తుయతైరలో సంఘానికి తుయతైర సంఘము అని ప్రస్తావించబడింది 7 సంఘాలలో. లోకముతో ఐక్యము అంటే ఎందుకు లోకముతో ఐక్యం అని అర్థం ఇచ్చేటువంటి సంఘముగా ఉంది అంటే, చాలాసార్లు ఈ యొక్క దినాలలో ఏం చేస్తుంటారంటే సంఘము మోడర్నైజ్ అవుతుంది కదండి. ఆది సంఘం నుండి ఈరోజు మనం చూస్తుంటే సంఘము విస్తరించబడుతుంది. అనేక మంది నూతన క్రైస్తవులు సంఘంలోకి నడిపించబడుతున్నారు. అనేక మంది లోకస్తులో నూతనంగా రక్షించబడేటువంటి వారు, ఇప్పుడిప్పుడే దేవుని తెలుసుకున్నటువంటి వారు సంఘంలో నడిపించబడుతున్నప్పుడు కొంతమంది రాజకీయ పరపతి కలిగినటువంటి వారు, కొంతమంది వ్యాపారవేత్తలు, కొంతమంది మంచి ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు సంఘానికి నడిపించబడుతూ ఉంటారు. వారి మధ్యలో దేవుని యొక్క సేవకులు ఏం చేస్తారంటే వాక్యాన్ని కొంచెం వారు బలంగా చెప్పకుండా ఏం చేస్తారు, వాక్యాన్ని కొంచెం అనుకూలంగా దాన్ని మార్చేసి, ఎందుకంటే ఇప్పుడే కొత్తగా వచ్చారు కదా వీళ్ళందరూ గట్టిగా చెప్తే ఏమవుతుంది, పారిపోతారు, వస్తారా మళ్ళీ రేపు రారు. అందుకే కొంచెం వాక్యాన్ని ఇంకొంచెం దాన్ని బలహీనపరిచి వారికి అనుకూలమైనటువంటి బోధన విధానాలు తీసుకొని వచ్చేటువంటి దిశగా సంఘం అభివృద్ధి చెందినప్పుడు వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ. సంఘము కొద్దిగా ఉన్నప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఇప్పుడు మన కూర్చున్నటువంటి వారందరం మనం అందరము దేవుని యొక్క రక్తంలో, యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి ప్రతి బిడ్డ ఇక్కడ ఉన్నారు. అంటే వాక్యము సూటిగా మనకు అర్థమవుతుంది, దీనివల్ల సమస్య లేదు. కానీ ఎవరైనా నూతనంగా ఇప్పుడు సంఘంలోనికి వచ్చారనుకోండి, ఇప్పుడు వారికి మనము గట్టిగా చెప్పామనుకోండి, పరిస్థితి అంటే నెక్స్ట్ వీక్ నుంచి వాళ్ళు రారు. ఇప్పుడు పాస్టర్కి టెన్షన్ ఏంటంటే ఎక్కువ మంది రాకపోతే కానుకలు రావు, కానుకలు రాకపోతే మన పరిచర్యటం ముందుకెళ్ళేది, కాబట్టి ఏదో ఒకటి చెప్పాల్సిందే అనేటువంటి దిశగా సంఘము అభివృద్ధి చెందే కొద్దీ కొన్ని కారణాలుగా బోధన విధానాలు మారిపోతూ ఉంటాయి. అలాంటి దిశగా ఇది సంఘం ఏమైందంటే లోకంలో ఉన్న సంగతులు, లోకంలో ఉన్నటువంటి పరపత్తి, లోకంలో ఉన్న రాజకీయము, లోకంలో ఉన్నటువంటి స్నేహం అంతా సంఘంలోనికి వచ్చేసింది అనే సంఘాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ విషయాన్ని నేను చెప్పట్లేదు, కొంచెం ముందుకెళ్తే మీకు అందరికీ అర్థమవుతుంది. నీ మొదటి క్రియలు కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైన ఎదుగును, చాలా ఎదుగుతుంది సంఘం. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తిని చెప్పుకొనుచున్న యెజెబెల్ అనే స్త్రీని నీవు ఉండనిచ్చి ఉన్నావు. జారత్వము చేయుటకు, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకు అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. ఇక్కడ యెజెబెలు అనే స్త్రీ అంటే ఒక స్త్రీ కాదండి. యెజెబెల్ అనే స్త్రీ, యెజెబెల్ అనేటువంటి ఆత్మ. యెజెబెల్ అనే స్త్రీ మనకు పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే యెజెబెలు అనేటువంటి ఒక స్త్రీ ఎవరి భార్య? యెజెబెలు. వెరీ గుడ్. ఆ యొక్క భయంకరమైనటువంటి రాజు, మరి ఒక నష్టపరిచేటువంటి రాజు, మోసం చేసేటువంటి రాజు, ఆయన భార్య అయినటువంటి యెజెబెలును ఇక్కడ పోలుస్తూ దేవుడు ఈ సంఘంలో కొన్ని యెజెబెలు ఆత్మలు ఉన్నాయి అని తుయతైర సంఘాన్ని దేవుడు నిలదీస్తున్నాడు. నీ క్రియలు బాగున్నాయి, నీ పరిచర్య బాగుంది, నువ్వు ఎదుగుతున్నావు, బాగానే ఉంది, కానీ నువ్వేం చేసావంటే యెజెబెలు అనే స్త్రీని నువ్వేం చేసావంట, నీవు ఉండనిచ్చావు. నువ్వే సంఘంలో నీకు తెలిసినా కూడా దురాత్మలు నీ సంఘంలో ఉన్నాయి, దుర్బోధలు నీ సంఘంలో ఉన్నాయి, నీ సంఘంలో వాక్యాన్ని వక్రీకరించేటువంటి విధానాలు ఉన్నాయి, నీ సంఘంలో మరి వాక్యాన్ని సరైన రీతిగా వివరించకుండా దాన్ని వేరే రీతిగా వివరించేటువంటి సందర్భాలు యెజెబెలు స్త్రీకి సాదృశ్యంగా ఉన్నాయి. ప్రియదేవుని బిడ్డలారా, అలాంటి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ అంటాడు, నువ్వే యెజెబెలు అనే స్త్రీని నువ్వు ఉండనిచ్చావు అని మాట్లాడుతున్నాడు. ఒక మంచి ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత 99% నీకు మార్క్స్ వచ్చాయనుకోండి, నాకు మంచి మార్క్స్ వచ్చేసాయి అంటారు, కానీ నీ క్యారెక్టర్ బాగాలేదయ్యా అన్నాడు అనుకోండి, ఇన్ని మార్కులు వచ్చి ఏం లాభం?
ఒక స్టూడెంట్కి. అలా అలా ఒక దేవుడు ఒక మంచి రిపోర్ట్ ఇస్తూ అంటాడు, నీ మీద నేను తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అదేంటంటే యెజబేలు అనే స్త్రీ నేను ప్రవక్తిని అని చెప్పుకుంటుందంట. అది అంటే వాక్యాన్ని వివరించేటువంటి తప్పుడు బోధల వైపు ఆనాడు సంఘం వెళ్ళిపోయింది. ఎందుకు? లోకముతో స్నేహం చేసింది ఆ సంఘం, లోకముతో ఐక్యమైపోయింది ఆ సంఘం, లోకముతో జారత్వం చేసింది. ఎందుకు అంటే ఏదైతే ప్రతికూల పరిస్థితులు సంఘంలో ఉన్నాయో, ఏది అనుకూలమైన బోధో ఏది ప్రతికూలమైన బోధో వాటిల్లో తారతమ్యాలు వివరించకుండా ఆ యొక్క సంఘం ఏం చేసిందంట, వాటితో వ్యభిచరించేసింది. ఈ మాట చాలా కఠినంగా ఉంటుంది, కానీ దేవుడు అక్కడ ఎందుకు దాన్ని ప్రస్తావించాడంటే అంత భయంకరంగా నీచమైన స్థితికి దిగజారిపోయింది ఆ సంఘం అని మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొంచెం ముందుకెళ్తే మనం చదివినట్లయితే, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. విగ్రహాలకు బలించడం అంటే మనం కనిపించే అన్య దేవతల గురించి మాట్లాడట్లేదు. ఇక్కడ లోక సంబంధమైన విషయాలను కొనసాగించినప్పటికి కూడా పర్వాలేదు బ్రదర్, దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడులే, పర్వాలేదు బ్రదర్, ఏం కాదులే, ఇది కూడా క్రైస్తవ విశ్వాసంలో జత చేసేద్దాం అనేటువంటి బోధన విధానాలకి వెళ్ళిపోయింది. అందుకే అపోస్తలుడైన పౌలు ఈ విషయాన్ని తన యొక్క 2వ పత్రికలో జ్ఞాపకం చేస్తున్నాడు. తెస్సలోనికే సంఘానికి రాస్తూ 2వ పత్రికలో ఈ లేఖన భాగాలన్నీ జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ పత్రిక 2వ అధ్యాయము. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చినట్టుగా ఆత్మ వలనైనా మాట వలనైనా మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనా ఎవడైనాను చెప్పిన యెడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకున్న బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. మొదట భ్రష్టత్వము సంభవించి నాశనపుత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు అని అపోస్తలుడైన పౌలు తెస్సలోనికే సంఘాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే నాశనపుత్రుడు బయలుపరచబడాలి సంఘంలో, అప్పుడే దేవుని రాకడ వస్తుంది. ఇది అంత్య దినాలు అని ఈరోజు ఎప్పుడు మాట్లాడుతున్నాము అంటే సంఘంలో నాశనపుత్రుడు బయటకు రావాలి. నాశనపుత్రుడు అంటే ఎవరు? అపవాది, సైతాన్ అనకండి. నాశనపుత్రుడు ఎవరంటే సంఘాన్ని గలిబిలి చేసేటువంటి ఆత్మలు, సంఘాన్ని తప్పుదోవ పట్టించేటువంటి ఆత్మలు, సంఘాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి ఆత్మలు, సంఘాన్ని డాక్ట్రినల్గా దెబ్బతీసేటువంటి ఆత్మలు. ఈరోజు ఇదయ్యా మనము ఏంటంటే విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినకూడదు అంటే ఏమంటారు, ప్రార్థన చేసుకోకూడదు తినొచ్చు అని చెప్పేటువంటి బోధన విధానాలు వచ్చాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది కాదు క్రైస్తవ విశ్వాసం అంటే. ఇది చేయకూడదు అంటే చేయకూడదు అంతే, ఇది చెయ్యాలంటే అదే చెయ్యాలి అంతే. అలాంటి లేఖన భాగాల్ని మనము బ్లాక్ అండ్ వైట్ అంటే మధ్యలో గ్రే కలర్ ఉండదు, ఇంకా ఇటు అటు ఆన్ ఆఫ్ అంటే మధ్యలో ఇంకో గీత ఉండదు. అటు వెచ్చగా నుండు అటు చల్లగా నుండు, నులివెచ్చకుంటే నీ మీద ఉమ్మి వేస్తారని దేవుడు ఆనాడు సంఘంతో మాట్లాడినట్టు ఈరోజు అపోస్తలుడైన పౌలు ఈ తెస్సలోనికే పత్రిక 2వ పత్రికలో మాట్లాడుతున్నాడు. 2వ పత్రిక మొదటి పత్రికకు 2వ పత్రికకు చాలా వ్యత్యాసమైనటువంటి గ్యాప్ ఉంది. సంఘ ప్రారంభ దినాల్లో మొదటి పత్రికను రాశాడు వారిని ప్రభావితం చేయడానికి, 2వ పత్రిక హెచ్చరించడానికి, దేవుని యొక్క రాకడకు సిద్ధంగా ఉండండి అని ఆనాడు తెస్సలోనికే సంఘంతో నేటి మన సంఘాలతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూద్దాం. పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు అని అన్నాడు. ఈరోజు ఈ అంత్య దినాలకు సాదృశ్యంగా ఉంది. నేటి మన క్రైస్తవ విశ్వాస దినాలలో, విశ్వాస సంఘాలలో ఈరోజు అబద్ధ బోధకులు మొదలయ్యారు, అబద్ధ బోధ మొదలైంది, అబద్ధ ప్రవక్తలు మొదలయ్యారు. అదే పాప పురుషుడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే 4వది చూద్దాం. ఏంటా పాప పురుషుడు? ఏది దేవుడనబడునో, ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనాను ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడే. ఇది పాప పురుషుడు. ఏంటి? ఏది దేవుడు అనబడునో, ఏది దైవత్వమో, ఏది వాక్యమో వాటికి పైన ఉంటాడంట వాడు. దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేస్తారు, దేవుని యొక్క విశ్వాసం పక్కకి వెళ్ళిపోద్ది, దేవుని యొక్క కార్యాలు ఆత్మీయ సంగతులు పక్కకి వెళ్ళిపోయి లోక సంబంధమైన క్రియలు వస్తాయి సంఘంలోనికి. లోక సంబంధమైన పరపత్తి, లోక సంబంధమైన స్నేహం సంఘంలోనికి వచ్చినప్పుడు ఏమవుతుందండి? ఇక దేవుని పక్కన పెట్టేస్తారు. 1000 అంటే మొదటి 10వ శతాబ్దంలో మనం గమనించినప్పుడు వికార్ ఆఫ్ గాడ్, వికార్ ఆఫ్ క్రైస్ట్ అని కొన్ని సంఘాల్లోనికి మొదలయ్యాయి. ఏంటి? పోప్ మాత్రమే ఒక అధిపతిగా, పోప్ మాత్రమే సంఘాన్ని పరిపాలించేటువంటి వాడుగా ఆనాడు మొదలయ్యాయి. ఏంటిది? పోపల్ వర్షిప్. ఏమైపోయిందంటే ఒకవేళ నీ పాపం చేస్తే దేవుని సన్నిధికి వెళ్ళి మొర్ర పెట్టుకోకుండా ఆ యొక్క ఎవరైతే
అక్కడ ప్రీస్ట్గా ఉంటాడు, అతని దగ్గరికి వెళ్ళి నా పాపం ఇదండి అంటే, నువ్వు పని చేయి, నువ్వు 100 రూపాయలు కానుకే, నీ పాపం పోద్ది. అది కాదు కదా. మనం ఈ సోషల్ పుస్తకాల్లో చదువుకున్నాం, 10th క్లాస్లో చదువుకున్నాం. ఇప్పటికి కూడా మనము వాటి గురించి జ్ఞాపకం చేసుకోగలం. ఏంటంటే దేవుడు ఏదైతే దేవుడు అనబడనో దానిపైన వస్తాడంట. ఇది ఆత్మీయమైన సంగతికి పైన వస్తాడు. ఏంటిది? ఈరోజు దేవుని సేవకులు ఎలా అయిపోయారంటే దే బికేమ్ సెలబ్రిటీస్. ఇది దేవుడు అనబడేటువంటి వాళ్ళుగా కాదు. వారు ఏం చేస్తారంటే, మీరు ఈ పులిపీఠం మీరు రావాలి అంటే ఇది పరిశుద్ధమైంది, దీన్ని ముట్టాలంటే ఏం చేయాలా, మీరు పరిశుద్ధంగా ఉండాలనేటువంటి విషయాలు, లేనిపోని సంగతులు వివరిస్తూ ఉంటారు. దేవుని యొక్క ఆత్మ సంబంధమైన క్రియల్ని వారు ఏం చేస్తారు, తామే దేవుని యొక్క సంగతులు బోధిస్తున్నట్టు, తామే దేవుని యొక్క ప్రవచనాల్ని ప్రవచిస్తున్నట్టు, ఇదే దేవుని ప్రవచనం అని చెప్పేటువంటి బోధన విధానాలు వచ్చేసాయి. స్వస్థతల వైపు, ఆశీర్వాదాల వైపు, ఇదిగో పనికిరినటువంటి విషయాల వైపు ప్రజల్ని మళ్ళించి వారి వైపు దిప్పుకునేటువంటి బోధన విధానాలు కనబడుతున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపదగునో దానికి పైన వచ్చేటువంటి విధానాలు ఇవన్నీ. ఇది యెజబెలు ఆత్మలు. ప్రియ దేవుని బిడ్డలారా, యెజబెలు ఆత్మ మన సంఘంలో ఈరోజు మన నేటి క్రైస్తవ సమాజంలో మనకు కనబడుతుంది. దేవుడు అనేటువంటి వాడు కాదు, ఇంకా ఇప్పుడు పాస్టరే దేవుడు. వ్యక్తి పూజలు, పాస్టర్ని పూజించేటువంటి పూజలు, నో, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ వాక్యానుసారమైన బోధ కానే కాదు అది. ఇక్కడ ఎవరైతే దేవుని యొక్క సేవకులో మనందరం కూడా ఒకటే. నీవు నిలబడి వాక్యం చెప్పినా, నేను వాక్యం చెప్పినా, ఇంకెవరు చెప్పినా కూడా ఇది దేవుని వాక్యం అని దాన్ని గ్రహించినటువంటి బెరయా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇది నిజమైనటువంటి వాక్యం. అంటే ఎవరైనా వాక్యం చెప్తే, అమ్మో ప్రవీణ్ అన్న వాక్యం చెప్పిండంటే ఇది కరెక్టే చెప్పాడు. నో, నేను చెప్పినా సరే వాక్యం వినకూడదు. అలా ఇది వాక్యము లేఖనానుసారమైన సత్యమా అని తెలుసుకున్నటువంటి తెస్సలోనికే సంఘాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వారు వెళ్ళి లేఖనాల్లో పరిశీలన చేసుకున్నాడు. ఎవడైనా ఒక బోధ బోధిస్తే ఏం చేయాలంటే మనము అసలు ఈ వాక్యము లేఖనానుసారంగా ఉందా అని చెక్ చేసుకోవాలి. అప్పుడే యెజబెల్ అనే ఆత్మల్ని మనం ఏం చేస్తాము, తన్ని బయటికి పంపిస్తాం. అందుకే మనం ఏం చేస్తున్నామంటే వ్యక్తి పూజలు చేసి వారు చెప్పింది రైట్ అనుకొని మనం ఎప్పుడు కూడా వాక్యాన్ని చదవకుండా ఇక్కడ చెప్పింది మాత్రమే విని ఇంటికి వెళ్ళి వారమంతా మనం లోకానుసారంగా జీవించి మరలా ఆదివారం వచ్చి వాక్యంతో మనం గనక విన్నామనుకోండి, వీటి వల్ల ఎటువంటి ప్రయోజనము లేనే లేదు. అందుకే అంటాడు, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనును, తాను దేవుడినని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక. ఎక్కడ కూర్చుంటాడంట? దేవుని ఆలయంలోనే కూర్చుంటాడు వాడు. ఈ తప్పుడు బోధలు ఎక్కడి నుంచో బయట నుంచి రావు, అబద్ధ బోధలు ఎక్కడి నుంచో బయట నుంచి రారు, అబద్ధ ప్రవక్తలు ఎక్కడి నుంచో బయట నుంచి అన్ని దేవతల నుంచి రారు. వారు సంఘంలోనే కలుపు మొక్కల్లా తయారవుతూ ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, వీటిని ఎప్పుడు సంఘం పరిశీలన చేసుకుంటూ ఉండాలి. దేంతో? వాక్యం అనే ఖడ్గంతో దాన్ని ఎప్పుడు ఛేదిస్తూనే ఉండాలి. అందుకే అంటాడు, గనుక ఎవడైనాను ఏ విధముగా అయినా మోసపరచనీయకుడి. నేను ఇంకా మీ వద్ద ఉన్నప్పుడు ఈ సంగతులు మీతో చెప్పిదిని మీకు జ్ఞాపకం లేదా? కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వాని అడ్డంకించినది ఏదో అది మీరు ఎరుగుదురు. అది తెలుసుకోవాలి అంటే మనకేం కావాలో చూద్దాం. యోహాను సువార్త మొదటి పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఒక లేఖన భాగాన్ని చదువుకుందాం. మొదటి పత్రిక అయినటువంటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో అంటాడు, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక. ఏంటండి? ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ఏది పడితే ఆ వాక్యం వినాల్సిన అవసరం లేదు. యూట్యూబ్లో 100 వాక్యాలు వస్తాయి. ఏ వాక్యం పడితే ఆ వాక్యం వినకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, అది జాగ్రత్తగా ఉండాలి. మంచి సూట్ వేసుకున్నాడు కదా అని సూట్ అయ్యే వాక్యం చెప్తున్నాడు అనుకోవద్దు. సూట్ లేదు కదా అని సూట్ లేని వాక్యం చెప్తున్నాడు అనుకోవద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, అది కాదు. మంచి హెచ్డి క్వాలిటీలో ఉందంటే అబ్బో ఈయన పాస్టర్ గారు చాలా మంచి వాక్యం చెప్తాడు. నో 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 నో. ఏ వాక్యమును మనం వింటున్నామో ప్రతి ఆత్మను నమ్మక, అండర్లైన్ చేసుకోండి కావాలంటే ఈ మాట గుర్తుపెట్టుకోండి, ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. పరీక్ష చేసుకోవాలి. పరీక్షించుకోవాలంటే మనకి ఏం కావాలి? ఆ దేవుని యొక్క నడిపింపు ఆత్మ మనలో ఉండాలి. ఎవరో చెప్పాడు కదా అనేసి మనం ఊరికే ఎగబడి పరిగెత్తాల్సిన అవసరం లేదు. అక్కడెక్కడో మహత్కార్యాలు జరుగుతున్నాయి, అక్కడెక్కడో స్వస్థతలు జరుగుతున్నాయని పరిగెత్తామనుకోండి, నో, అలా జరగవు ఎప్పుడు. స్వస్థత, పరిశుద్ధ గ్రంథంలో స్వస్థత ఎలా జరిగింది? 2 చేతులు లేకుండా పుట్టినోడు యేసుప్రభు దగ్గరికి వస్తే అతనికి చేతులు కలిగాయి. 2 కళ్ళు లేకుండా పుట్టినోడు భర్తలమై యేసు దగ్గరికి వస్తే ఏమైంది? 2 కళ్ళు వచ్చాయి. స్వస్థత అంటే తలనొప్పి, జలుబు, దగ్గు తీసేది స్వస్థత కాదు.
దానికోసం మనం పరిగెత్తకూడదు. నిజమైన స్వస్థత దేవుడు ఖచ్చితంగా దయచేస్తాడు. కానీ వాటన్నిటికంటే పైన యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువ మీద ఎక్కడానికి దేనికోసం వచ్చాడు? నీ అప్పులు తీర్చడానికి కాదు, నీ బాధలు తీర్చడానికి కాదు, నీ ఇల్లు కట్టుకోవడానికి కాదు, నీ కుటుంబంలో సంతోష సమాధానాలు కాదు, పాప రోగముల నుంచి విడుదల చేయడానికి. దాన్ని పక్కన పెట్టి ఈరోజు ఏం చేస్తున్నారు? యేసు ప్రభువుని నమ్ముకోండి, మీ అప్పులు తీరిపోతాయి. యేసు ప్రభువుని నమ్ముకోండి, మీ కష్టాలు తీరిపోతాయి. దానికోసం రాలేదు యేసు ప్రభు. నిజంగా యేసు ప్రభు లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి, లాజరు బయటికి రా అన్నాడు. ఎప్పుడు? సిలువ ఎక్కకముందా, సిలువ ఎక్కిన తర్వాతనా? సిలువ ఎక్కలే ఎప్పటికి. ఇంకా చనిపోయిన వాడిని లేపడానికి ఆయన ఒక్క మాట చాలు. దానికోసం రాలే యేసుక్రీస్తు ప్రభువారు. ఆమె యొక్క కుమారుని కనను 5 సరే నేను మళ్ళిస్తున్నాయి అంటే గమనించండి, అది దేవుని యొక్క ఆత్మ సంబంధమైన బోధ కానే కాదు అనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. చనిపోయిన వాడిని లేపడము యేసు ప్రభుకి అతి చిన్న విషయం. మన తలనొప్పి తీయడం యేసు ప్రభుకి అది చాలా చిన్న విషయం. దానికోసం రాలే యేసు ప్రభు. చనిపోయిన వాడిని లేపడానికి, కాళ్ళు చేతులు ఇవ్వడానికి, లేకపోతే వాడి ఇంట్లో సమస్యలను తీర్చడానికి దేవుడు యేసు ప్రభు పక్కలో బల్లెపోటు పొడుచుకోవాల్సిన అవసరం లేదు. దేవుని బిడ్డలారా, పాప క్షమాపణ నిమిత్తం యేసు క్రీస్తు వచ్చాడనే రక్షణ స్వార్థ లేని సంఘం దేవునికి యోగ్యమైన సంఘం కాదు అని ఇక్కడ దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఏంటండి? క్రీస్తు విరోధి అయినటువంటి ఆత్మ ఈరోజు సంఘంలోనికి వచ్చింది అంటే అదే ప్రియ దేవుని బిడ్డలారా. క్రీస్తు విరోధి అంటే ఎక్కడో నుంచి పైనుంచి ఆకాశం నుంచి దిగిపడడు. దేవుని యొక్క సంఘములోనే సేవకుల్లాగా సంఘాలుగా విస్తరించబడతాయి, సంఘాలుగా కనబడతాయి, ధనము అనే పునాది మీద కట్టబడతాయి. ధనాపేక్ష కలిగినటువంటి సంఘంతో, లవోదిక సంఘంతో మనం ప్రకటన గ్రంథంలో చూస్తే అంటాడు, నీవు ధనవృద్ధి చేసుకొని ధనాపేక్ష కలిగి దిగంబరిగా కనబడుతున్నావు అంటాడు. ఎంత దౌర్భాగ్యమైన స్థితి ఈరోజు సంఘాల్లో. మీ డబ్బులు ఇవ్వండి, మీ డబ్బుతో మేము పరిచర్య చేస్తాం, డబ్బులు కావాలి, కానుకలు కావాలి, మీ ఆస్తిపాస్తులు కావాలి. ఇదా సంఘ పరిచర్య అంటే? కాదు. ఆత్మల భారం కావాలి, ఆస్తుల భారం కాదు. అలాంటి అనుభవాలుగా సంఘం కట్టబడాలి అనే సంగతిని ఇక్కడ మాట్లాడుతూ అంటాడు, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు. ఎవరండి? క్రైస్తవులు అని పేరుకుంటుంది, కానీ ఏంటంటే వారు లోక సంబంధులు. వారు లోకాన్ని ప్రేమించేటువంటి వారు, లోకముతో జారత్వము చేసిన సంఘముతో అంటా ఉన్నాడు. యెజబెల్ అనే స్త్రీతో పోలుస్తూ మాట్లాడుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, అంత్య దినాలలో ఇంకొంచెం ముందుకు వెళ్తే మనం చూస్తే, వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు, లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. వాడికి ఎంత చెప్పినా అర్థం కాదు. వాడు అంటాడు, మా పాస్టర్ గొప్ప, మా సంఘం గొప్ప, మాకది గొప్ప, మాకిది గొప్ప అని వాడు ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు. వాడు దేవుని వైపు చూడు. దేవుని అంటే భయం లేదు వాడికి, పాపం అంటే భయం లేదు వాడికి, కానీ వాడి సంఘం అంటే భయం, వాడి చర్చ్ అంటే భయం. ఎందుకంటే రేపు రాకపోతే ఇంకా అతని పేరు పట్టించుకోరు, ఇంకా సంఘాలు కానుకీపోతే ఇంకా కుటుంబాన్ని ఎవడు పట్టించుకోడు. అలాంటి సంఘాలుగా ఈరోజు మనకు కనబడుతున్న దేవుని ఆత్మ లేని లోక సంబంధాలతో పోలుస్తున్నాడు. కొంచెం ముందుకెళ్తే, ఇందువలన మనము సత్యస్వరూపి అయిన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో. ఇదేంటండి? ఈ ఆత్మ ఏంటిది? ఈ యెజబెలు ఆత్మ ఏం చేస్తుంది? భ్రమపరిచేటువంటి ఆత్మ. భ్రమపరిచేటువంటి ఆత్మ ఎంత చక్కని ఆత్మగా ఇక్కడ చక్కగా రాయబడింది. భ్రమపరిచేటువంటి ఆత్మ ఏం చేస్తుంది? మనల్ని తప్పుదో పట్టిస్తుంది, దేవుని నుంచి దూరంగా చేస్తుంది. దేవుడు అనేటువంటి పేరుతోనే ఉంటుంది, యేసుక్రీస్తు అనేటువంటి పేరుతోనే మాట్లాడతారు. తెస్సలోనిక సంఘం ఇందాక చదువుకున్న 2వ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, కాగా వాడు తన సొంత కాలమందు, 6వ వచనం, కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వాని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది, కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడే వరకు అడ్డగించును. దేవుని యొక్క రాకడ గురించి మాట్లాడుతుండే ఇక్కడ కొంచెం ముందుకెళ్తే చూడండి. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును, ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. ఇది దేవుని యొక్క 2వ రాకడ. ప్రియమైన బిడ్డలారా, ఆయన 2వ రాకడ అయితే ఎప్పుడైతే మధ్యాకాశంలో ప్రత్యక్షమవుతాడో, రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా ఆయన ఎప్పుడైతే మేఘరుడై వస్తాడో, అప్పుడు దాకా ఈ అంత్య దినాల్లో ధర్మ విరోధి ప్రభుత్వం వేలుతూనే ఉంటాడు. సంఘాలు విస్తరించబడుతున్నాయి అనుకుంటామేమో, అనేక మంది ఆ సంఘానికి వెళ్తున్నారు అనుకుంటామేమో, కానీ అది నిజమైన ఆత్మ కాదా అని పరీక్ష చేసుకునేటువంటి ఈరోజు ఆ డిజర్నింగ్ స్పిరిట్ మనకు కావాలి.
ఇది నిజమైన వాక్యమా కాదా అని పరిశీలన చేసుకునేటువంటి విశ్వాసిగా నీవు ఎదగాలి. నేను వాక్యం చెప్తున్నాను కాదు, నిజంగా నీవు వాక్యం అనే లోతుల్లోనికి నువ్వు వెళ్ళాలి. వాక్యాన్ని నువ్వు చదవాలి, వాక్యాన్ని నువ్వు పరీక్ష చేసుకోవాలి, ప్రతి దినము వాక్యం పైన నీ జీవితాన్ని కట్టుకోవాలి. అప్పుడే నీకు తెలుస్తుంది ఏంటి తెలుసా, ఇది భిన్నమైనదా, ఇది సత్యమైనదా, ఇది నన్ను భ్రమపరిచేటువంటి ఆత్మన, నన్ను సత్యంలోనికి నడిపించేటువంటి ఆత్మన. ఇటువంటి విషయాలు నీకు బయలుపరచబడతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, 9వ వచనం చూద్దాము. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించియుండును. ఇందుచేత సత్యమును నమ్మక ఏం చేస్తారంట వీరు, సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధికి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడే వారికి పంపుచున్నాడు. ఎంత భయంకరమైనటువంటి స్థితి తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు వారికి నాశనం చేసేటువంటి శక్తిని పంపించేశాడంట. ఇక నాకు వీళ్ళొద్దు, వీళ్ళు ఎందుకు సత్యాన్ని నమ్మట్లేదు కాబట్టి నాశనం అయిపోండ్రా అని దేవుడు పక్కన పెట్టేశాడంట. ఆ నాశనం ఎలా ఉంటుంది తెలుసా, వారిలో మనం చూస్తుంటే ఏం కనబడుతుంది చూడండి. ఆ యొక్క 9వ వచనం చూస్తే, సత్యవశ్యమైనటువంటి ప్రేమను వారు అవలంబింపకపోతున్నారు కాబట్టి వాళ్ళలో నానా విధమైన సూచక్రియలు కనబడతాయంట. అమ్మో, అక్కడ మహత్కార్యాలు కనబడతాయి, అక్కడ స్వస్థతలు కనబడతాయి, అక్కడ ఆశీర్వాదాలు కనబడతాయి. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకేదో వాళ్ళ టీవీ ప్రోగ్రామ్కి ఒక 25,000 ఇచ్చారనుకోండి, ఇక వాడికి 25 లక్షలు వచ్చేస్తాయి అకౌంట్లో. ఆ సాక్ష్యం చెప్తాడు పొద్దున్నే వచ్చి, నేను పలానా టీవీ ప్రోగ్రామ్కి 25,000 ఇచ్చానండి, నాకు 25 లక్షలు నా అకౌంట్లో పడ్డాయి అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు రెడీ అవుతాడు. ఏం చేస్తాడు, నేను కూడా ఒక 25,000 ఇవ్వాల్సిందే. నేను 100 రూపాయలు కానుకేశానండి, నా అకౌంట్లో 1,00,000 రూపాయలు వచ్చాయి. ఇలాంటి సాక్ష్యం చెప్పారనుకోండి, ఏం చేస్తారు మీరు, రేపు పొద్దున్న అందరికి లైన్ కడతారు, మేము కూడా 100 రూపాయలు ఇస్తామని. ప్రియ దేవుని బిడ్డలారా, మోసము చేసేటువంటి ఆత్మలు ఈరోజు సంఘంలో జరబడ్డాయి. దేవుడే వారి మధ్యలో మహత్కార్యాలు చేస్తున్నాడంట. ఈ విషయం ఎక్కడ రాయబడింది, ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం. ఈ మాట నేను చెప్తాను, ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి, ఇక్కడ రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ ఇన్ ద బైబిల్. మనల్ని ఎప్పుడు ప్రతి దినం దేవుడు ఎట్లా పరీక్షిస్తాడో ఇక్కడ రాయబడి ఉంది చూడండి. ప్రవక్తయే గాని కలలు కనువాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియ అయినను మహత్కార్యమునైనను చేసి నీవు ఎరగని ఇతర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పినడలా అతడు నీతో చెప్పిన సూచక క్రియ గాని మహత్కార్యము గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలను కనువాని మాటలను వినకూడదు. ఎందుకు వినకూడదంటే, ఏలైనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణాత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకున్నటకు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని పరీక్షించుచున్నాడు అంట. నువ్వు దేని వైపు మళ్ళుతున్నావో దేవుడు ఒకసారి పరీక్షిస్తాడు. నీ ముందు ఒకటి పెడతాడు, ఒక సాక్ష్యం పెడతాడు. ఎగ్జాంపుల్ చెప్పాను ఇందాకే, నేను 100 రూపాయలు కానుకిచ్చానండి, నాకు 1,00,000 రూపాయలు వచ్చాయి. నేను మొన్న 5,000 కానుకిచ్చానండి, నాకు ఉద్యోగం వచ్చేసింది. నేను ఈ సంఘానికి వచ్చాను కాబట్టి మా కుటుంబంలో సమాధానం కలిగిందంటే, ఇది దేవుడే మన ముందు పెడతాడు. నువ్వు దేన్ని విని నమ్ముతావు, నువ్వు దేన్ని నమ్ముతావు, అది చూసి నాకు కూడా ఇలాంటి లాభం కావాలి. ఏంటిది, ఇప్పుడు దేవుడు వద్దు, ప్రార్థన వద్దు, రక్షణ వద్దు, నేను కూడా 100 రూపాయలు కానుకేసేయాలి. ఆస్తి అమ్మైనా సరే, టీవీ అమ్మైనా, ఇంట్లో ఫ్రిడ్జ్ అమ్మైనా సరే, ఆ డబ్బు తీసుకొచ్చి ఏం చేయాలి, నేను ఆ కానుకేస్తే నాకు కూడా అప్పుల బాధలు తీరిపోతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడే మనల్ని పరీక్ష చేస్తున్నాడు అన్న సంగతిని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఇదే లేఖన భాగాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదే లేఖన భాగాన్ని స్పష్టంగా సంఘంతో మాట్లాడుతున్నాడు. దేవుడు పరీక్ష చేస్తున్నాడు రా బాబు, మీ ముందు అద్భుతాలు జరుగుతున్నాయి, మీ ముందు సూచక్రియలు జరుగుతున్నాయి, నువ్వేమంటావంటే అది నిజంగా స్వస్థత జరిగింది అనుకుంటాం. చనిపోయిన వాడిని కూడా లేపుతారు. మోషే ఏం చేశాడు, కర్రను జాపితే ఏమైంది, పామైంది. ఆ పక్కనున్న శకునగాండ్రు కూడా 2 కర్రలు వేశారు, అవి 2 కూడా అవ్వలేదా? దేవుడు వాటికి కూడా ఆ శక్తి చూపించాడు. ఎందుకు తెలుసా, దేవుని యొక్క నామం మహిమపరచబడాలి అంటే, ఇది అబద్ధము అని తెలియాలంటే పక్కనే సత్యం ఉండాలి. ఇది సత్యం అని తెలియాలంటే పక్కనే అబద్ధం ఉండాలి. ఇక్కడ చీకటి అంటే అక్కడ వెలుగు కనబడాలి, ఇక్కడ వెలుగుంటే అక్కడ చీకటి ఉండదు అనే సంగతిని దేవుడు బయలుపరచడానికే మన ముందు 2 పెడతాడు ఆప్షన్స్. నువ్వు దేన్ని చూస్ చేసుకుంటున్నావు, దేవుడు పరీక్ష చేస్తున్నాడు. గాడ్ ఈస్ గివింగ్ యూ ఫ్రీ చాయిస్, ఫ్రీ విల్ మన ముందుంది. నువ్వు అబద్ధము నీ ముందుంది, సత్యము నీ ముందుంది. భ్రమపరిచేటువంటి ఆత్మ ఉంది,
సత్యంలోని నడిపించేటువంటి ఆత్మ నీ ముందే ఉంది. ఈ భ్రమపరిచేటువంటి ఆత్మ ఎలా ఉంటుందంటే మహత్కార్యాలు చేస్తాయి అంట. చూడండి 9వ వచనంలో, ఈ నానా విధములైన సూచక్రియలు చేస్తాయి, మహత్కార్యాలు చేస్తాయి, దుర్నీతిని పుట్టించు సమస్తమైన మోసము, నశించుచున్న వారిని అక్కడికి లాక్కొని పోతాయంట ఆ యొక్క దురాత్మలు. ఇది యెజబెలు ఆత్మ గురించి ఆనాడు సంఘముతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు అపొస్తలుడైన పౌలు ద్వారా. నేటి మన సంఘాలతో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. దేనివైపు నువ్వు పరిగెడుతున్నావు, దేనివైపు నీ జీవితాన్ని మళ్లించుకుంటున్నావు? అతనిలో ఆత్మ ఉందని, అక్కడేదో పరిశుద్ధాత్మ ఉందని, అక్కడేదో స్వస్థతలు ఉన్నాయని, అక్కడేదో గొప్ప కార్యాలు జరుగుతున్నాయని వెళ్ళేటువంటి వారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఇక్కడ అని పరిగెత్తకుండా దేవుని వాక్యం వైపు చూసేటువంటి వారుగా మనం ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చెప్పేటువంటి బోధకులు కాదు, దే ఆర్ నాట్ సెలబ్రిటీస్. వారెవరండి? దేవుని చేత ఎన్నుకొనబడిన వారు మాత్రమే. ఈ వాక్యంలో ఏదైతే ఉందని వివరించేటువంటి వారు మాత్రమే. వారిలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాల గురించి కాదు, వారు ప్రార్థన చేస్తేనే ఇక్కడ జరిగిందని కాదు. ఈరోజు నీవు మోకరించి ప్రార్థించినా కూడా దేవుడు నీ ప్రార్థన వింటాడు. హల్లెలూయా. వింటాడా వినడా? నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే ప్రార్థన వినడా? ప్రభా నా సమస్యలు తీర్చు ప్రభా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వినడా? వింటాడు. కానీ దేవునికి కావాల్సింది అదే. దేవుని కొరకు నీ జీవితాన్ని నువ్వు సంపూర్ణంగా సమర్పించుకొని అతని రక్షణ జీవితంలో నువ్వు జీవించగలిగితే, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకగలిగితే అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను. అవన్నీ ఫ్రీగా ఉన్నవే. మనం ఫ్రీ కోసం పోతున్నాం. ఏంటండి, ఇడ్లీ కొంటే చట్నీ ఫ్రీ అన్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తారు? నాకు చట్నీ ఇవ్వండి అంటే ఇస్తారా? అది ఫ్రీ కదా అంటే ఇస్తారా? ఇవ్వడు. ఏం కావాలి ముందు? అది కావాల్సిందే కదండి. ఎక్కడన్నా పలానా 1+1 ఆఫర్ ఉందనుకోండి, ఒకటి కొంటేనే ఒకటి ఫ్రీ, అంతే. ఫ్రీ ఇచ్చేది కాదు కదా. రక్షణ అనేటువంటిది అలాంటిదే. రక్షణ మనం పొందుకుంటేనే, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుక్కుంటేనే అవన్నీ మనకు ఉచితంగా వచ్చేస్తాయి. మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఈ ఉచితమైనటువంటి వాటి కోసం కష్టపడుతున్నాం. మనం ఉచితమైనటువంటి వాటి కోసం ఏం చేస్తున్నాం? మనము వేగిరపడుతున్నాం. వాటి కోసం మనం ఏం చేస్తాం? ఈ రక్షణ పక్కన పెట్టి పనికిరాని దానిపై ప్రయాసపడుతున్నాం. కాబట్టి ఈరోజు జీవితాల్లో ఆశీర్వాదాలు లేకుండా పోతున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే మన విశ్వాస జీవితంలో ఇటువంటి విషయాలను జాగ్రత్త కలిగి మనము నేర్చుకోవాల్సిందిగా అపొస్తలుడైన పౌలు వివరిస్తున్నాడు. పేతురు కూడా ఏమన్నాడో చూద్దామండి. 2వ పేతురు. ఈ 2 అనేటువంటి పత్రికలన్నీ కూడా అత్యంత ప్రాముఖ్యమైన ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే సంఘము ఎదుగుతున్నటువంటి క్రమంలో సంఘంలో విభిన్నమైనటువంటి బోధలు వచ్చేసాయి. విభిన్నమైనటువంటి అబద్ధ ప్రవక్తలు బోధలు ఆనాడే ఆది సంఘాల్లోకి వచ్చేసారు. కాబట్టి ఈ పేతురు కానీ పౌలు కానీ ప్రతి సంఘానికి 2 సార్లు పత్రిక రాయాల్సి వచ్చింది. కొరింథీకి 2వ రాస్తూ వచ్చాడు సంఘాన్ని సరిచేయడానికి. తెస్సలోనికే సంఘానికి 2వ రాయాల్సి వచ్చింది. మరలా పేతురు కూడా 2వ పత్రిక రాయాల్సి వచ్చింది. ఈ 2 అనేటువంటి పత్రికలు అంత్య దినాల్లో ఉన్నటువంటి మన సంఘాలను పరీక్ష చేసుకోవడానికి ఆనాడు సంఘాలుగా రాయబడ్డాయి. ప్రియ దేవుని బిడ్డలారా, చూద్దాం 2వ అధ్యాయం చూద్దాం. 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనము కలుగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. ఎంత భయంకరమైన సిచ్యువేషన్ చూడండి ఇక్కడ. ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే, మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. వారు అధిక లోబులై కల్పనా వాక్యములను చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందరు. ఏం చేస్తారంటే వారు మీ వలన ఏం సంపాదించుకుంటారు? వారు లాభాన్ని సంపాదించుకుంటారు. నేను సైకిల్లో నా పరిచర్య స్టార్ట్ చేశానండి అని చెప్పుకొని ఈరోజు పెద్ద పెద్ద విల్లాస్, బంగ్లాలు ఎక్కడి నుంచి వచ్చాయి? దేవుని సొమ్మును కాజేసేటువంటి పరిచర్యలు. దేవుని అడ్డం పెట్టుకొని వారు ఏం చేశారు? వ్యాపారం చేసుకున్నారు. ఆత్మల భారం లేదు వారికి, వ్యక్తిగత ఆస్తుల్ని సంపాదించుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరలా ఈ వాక్య భాగాన్ని చదువుకుందాం. 2వ పేతురు 2వ అధ్యాయము. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందరు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము చేసుకొనుచు నాశనకరముగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించేటువంటి వారుగా ఉన్నారు. ఎందుకు వీరు ఈ యొక్క భిన్నమైనటువంటి స్వార్థను, భిన్నమైనటువంటి వాక్యాన్ని ఎందుకు బోధిస్తున్నారంటే ఈ యొక్క అబద్ధ బోధకులు? చూడండి 3వ వచనం చూద్దాం. వారు అధిక లోబులై కల్పనా వాక్యములను చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకోవడానికి, దేని కొరకంట? వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కొనికి నిద్రపోదు. ఇక్కడ చక్కగా మాట్లాడుతున్న ప్రియ దేవుని బిడ్డలారా,
వారికి ఒకనాడు తీర్పు ఉంది, మీరు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ టుడే యూ షుడ్ హ్యావ్ ద డిజర్నింగ్ స్పిరిట్. ఏది సత్యమైనది, ఏది భ్రమపరిచేటువంటి ఆత్మ, ఏది భిన్నమైనది, ఏది పనికిరానటువంటిది అని తెలుసుకోగలిగేటువంటి ఆత్మ పొందుకో అని ఇప్పుడు ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో తుయతైరా అనేటువంటి సంఘముతో మాట్లాడుతున్నాడు. ఒకనాడు లోకముతో పెనవేసుకొని జీవిస్తున్నావు నువ్వు సంగమా, లోకముతో నువ్వు ఐక్యమైపోయావు, లోకముతో జారత్వము చేసావు అనేటువంటి మాటను మాట్లాడుతూ అంటాడు. ఈ యొక్క 20వ వచనంలో చూస్తే, ఆయనను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏం చేస్తావు నువ్వు? ఇంతవరకు సత్యాన్ని అనుసరించగా భ్రమపరిచేటువంటి ఆత్మ వైపు వెళ్ళిపోయావు, సత్యమైనటువంటి బోధ వైపు కాక ఇదిగో అబద్ధ బోధ వైపు నువ్వు వెళ్ళిపోయావు. ఎందుకు వెళ్ళిపోయావు అంటే లాభాన్ని సంపాదించుకోవడానికి, ధనాన్ని సంపాదించుకోవడానికి. నీ యొక్క కుటుంబం అంటే ఎవరైతే దేవుని యొక్క సేవకులు ఉన్నారో వారి యొక్క లాభాలు, వాళ్ళ స్వలాభం కోసం, స్వప్రయోజనం కోసం వారు ఏం చేస్తున్నారంట? దేవుని వాక్యాన్ని వక్రీకరించేశారు. దేవుని వాక్యాన్ని తమ చెప్పేటువంటి వాక్యముగా, ఇది తమ వాక్యముగా వారు దేవుణ్ణి పక్కన పెట్టేసేటువంటి వారుగా ఉన్నారు అనే సంగతిని మాట్లాడుతూ అంటాడు. తాను ప్రవక్తిని అని చెప్పుకున్న యెజబెల్ అనే స్త్రీని నీ ఉండనిచ్చావు, జారత్వము చేయుటకు, విగ్రహములకు బలిచిన వాటిని తినుటకు ఏం చేస్తావంట? ఆ యొక్క ఆత్మలు ఏం చేశాయి? ప్రేరేపించేశాయి. నువ్వు వెళ్ళి ఈ తప్పు చేయి, పర్వాలేదు లేని బ్రదర్, ఏం కాదు, దేవుడు క్షమిస్తాడులే కదండి. దేవుని యొక్క ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఏం చేస్తారు వారు? దేవుని సంఘం అంటే ప్రార్థన ఇవ్వకుండా, దేవుని పరిచర్య చేస్తానని చెప్పి పరిచర్య చేయనటువంటి పరిస్థితులు, దేవుని కొరకు సమర్పించుకుంటామని చెప్పి కానీ సమర్పించుకొని పరిస్థితులు, ఇవన్నీ కూడా దేవుని యొక్క యెజబెలటువంటి ఆత్మకు సాదృశ్యంగా అనే దేవుని బిడ్డలు. ఈరోజు మనం సంఘంలో మనం చూస్తున్నాం ఇలాంటివన్నీ. దేవుని అడ్డం పెట్టుకొని ఏం చేస్తున్నారు? యేసు ప్రభు నమ్ముకొని ఏం చేస్తున్నారు? యేసు ప్రభుని పెట్టుకొని అమ్ముకుంటున్నారు. అలాంటి పరిస్థితి గురించి మాట్లాడుతున్నాడు. దీనికి ఏంటి శిక్ష చూద్దాం, ముందుకు వెళ్దాము. జారత్వము చేయుటకు, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులను బోధించుచు. ఎలా రాయబడుతుంది ఇది? నా దాసులకు అది బోధిస్తుందంట. వారిని మోసపరిచేటువంటి ఆత్మ అక్కడ కనబడుతుంది. అందుకే 21వ వచనంలో అంటాడు, మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనస్సు పొందనొల్లదు. దేవుడు ఏం చేశాడంట? ఎంత చక్కగా కృపగలిగిన దేవుడు కదండి. మారు మనస్సు పొందుకోవడానికి కొంత సమయం ఇచ్చాడు దానికి. అరే, వాక్యాల చేత ప్రతిరోజు ఉదక స్నానము చేత సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు. ప్రతి ఆదివారము, ప్రతి బైబిల్ స్టడీలో, ప్రతి వ్యక్తిగత ప్రార్థనలో దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తూనే ఉంది. కానీ ఈ హెచ్చరికలు లోబడినటువంటి జీవితాలు ఎలా అయిపోయాయంట? మారు మనస్సు పొందడానికి దేవుడు ఒక సమయం ఇచ్చాడు. ఈరోజు సజీవులంగా మనం ఉన్నాము అంటే దాని అర్థం ఏంటి తెలుసా? దేవుడు మన మీద ఇంకా తన కృపను చూపించి, తన కనికరాన్ని చూపించి, పరలోక రాజ్యం కొరకు మనం ఇంకా సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుని బిడ్డలారా. గొడ్డలి మీదకి వేరు అక్కడే ఉంది, పెరికి వేద్దామా అనేటువంటి స్థితిలో మనం ఉన్నాము. అయినా దేవుడు మరొక దినం మనకి ఇస్తున్నాడు అంటే మనం ఈరోజైనా పశ్చాత్తాపడి నిజమైనటువంటి స్వార్థ వైపు మన జీవితాలను మళ్లించుకోమని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అందుకే అంటాడు, మారు మనస్సు పొందుటకు నేను సమయం ఇచ్చితేని కానీ అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనస్సు పొందనలదు. జారత్వం ఎంత భయంకరమైనటువంటి మాట ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. దాన్ని మారు మనస్సు పొందడానికి కనుక అది పొందలేదనుకోండి, ఏం చేస్తాడు చూడండి. ఇదిగో నేను దాన్ని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించి వారు దాని క్రియల విషయమై మారు మనస్సు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేతును. మంచము పట్టించి ఏం చేస్తాడంట? ఇంకొంచెం ముందుకెళ్తే దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. ఈ మాట మనము, ఈ రెండు మాటల అర్థం ఏంటి? దాన్ని మంచం పట్టిస్తాను. మంచం మీద ఎవరు ఉంటారండి? ఎవరు పడుకుంటారు మంచం మీద? ఒక రోగి, అనారోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి పడుకుంటాడు. దానికి సాదృశ్యంగా ఇక్కడ మాట్లాడుతున్నది ఏంటంటే, నేను వాని యొక్క ఆత్మీయ స్థితి కుళ్ళు పట్టిపోద్ది. ఎ స్పిరిచువల్ డికే ఇట్ ఈస్ కాల్డ్. మంచమును పట్టించే అర్థం ఏంటంటే ఇట్ ఈస్ కాల్డ్ ఎ స్పిరిచువల్ డికే. మనకు ఒక పండు ఉంది, పండులో కుళ్ళు ఎప్పుడు కనబడుతుందండి? ఆ పండును కోసి ఓపెన్ చేస్తేనే కనబడుతుంది. పైనుంచి కనబడుతుందా? కనబడదు. ఎందుకంటే ఆ కుళ్ళు ఎక్కడో మొదలై పండు బయటకు వచ్చేదాకా రెడీగా ఉంటుంది. ఆత్మీయ స్థితి దిగజారిపోయిన స్థితిని, మారు మనస్సు పొందని స్థితిని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు అబద్ధ బోధల వైపు, అబద్ధ ప్రవక్తల వైపు, అబద్ధాన్ని బోధించేటువంటి సంఘంలో నువ్వు ఉన్నట్లయితే మారు మనస్సు ఇప్పుడైనా పొందు అని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ఒకవేళ పొందకపోతే దాన్ని నేను ఏం చేస్తాను? మంచము పట్టిస్తాను. ఇట్ ఈస్ కాల్డ్ అ స్పిరిచువల్ డికే. ఆత్మీయ అనారోగ్యము, ఆత్మీయ కుళ్ళు అనే స్థితిలోనికి వ్యక్తిగత, కుటుంబ, సంఘ జీవితం దిగజారిపోతుందని దేవుడు తన సంఘంతో హెచ్చరిస్తున్నాడు. దేవుని బిడ్డలారా,
అంతేకాదు తన పిల్లల్ని చంపుదును. పిల్లలంటే ఎవరు? రాబోయే తరము. అంటే ఈరోజు క్రైస్తవ విశ్వాసంలో ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక వ్యక్తిగా నీవు లేవనుకో, రాబోయే తరం కూడా దేవుని వైపు మళ్లించబడదు. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము, ఇస్సాకు, యాకోబు తన యొక్క సంతతిని అంతటిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఒకవేళ ఈరోజు నీవు నేను అలాంటి ఆశీర్వాద క్రమంలో లేకపోతే ఏం చేస్తాడు దేవుడు? దాని పిల్లల్ని కూడా చంపేస్తాను, అనగా రాబోయే తరాన్ని కూడా క్రీస్తు వైపు లేకుండా చేసేస్తాడు. గాడ్ ఈజ్ నాట్ గోయింగ్ టు చూజ్ దిస్ జీనియాలజీ ఎనీ మోర్ ఇన్ ద హెవెన్. ప్రకటన పరలోకపు ఆ రాజ్యంలో ఈరోజు నీవు నేను మన సంతానం అంతా, మన రాబోయే తరం అంతా క్రీస్తు వైపు మళ్లించబడాలి అంటే టుడే వీ హ్యావ్ టు టేక్ దట్ యాక్ట్. ఈరోజు మనము మారు మనస్సు పొంది, మనం పశ్చాత్తాపం పొంది నిజమైన వాక్యంలో మనం కట్టుకోగలిగితేనే, వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాల్లో ప్రార్థనని బలిపీఠాన్ని కట్టుకున్నప్పుడే ఈరోజు నీవు నేను ఆ రాబోయేటువంటి ఉగ్రతకు తప్పించబడతాము. అందుకే అంటాడు, దాని పిల్లలు నిశ్చయంగా నేను చంపుదును. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఇంకొంచెం 24 వచనం, అయితే తుయతెరలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని ఎవరైతే చెప్తారో, ఎవరైతే సత్యమైనటువంటి విషయం వైపు ఎవరైతే ఉంటారో వారికి ఒక ఆశీర్వాదం దేవుడు దాచిపెట్టాడు. ఏమని? మీ పైన మరి ఏ భారమును పెట్టక నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. మీకు కలిగిన దాన్ని ఏం చేయాలి? మనము అందరం ఒకసారి చెప్దామా? మనకు కలిగిన దాన్ని మనము గట్టిగా పట్టుకుందాం. ఒకసారి చెప్పండి. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతం వరకు నా క్రియలను జాగ్రత్తగా ఎవడైతే చేస్తాడో జనుల మీద అధికారాన్ని దేవుడిచ్చేటువంటి ఒక గొప్ప వాగ్దానాన్ని, అంతేకాదు అతడు ఇనుప దండముతో వారిని ఏలేటువంటి అధికారాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఎంతవరకు అంటే అంతం వరకు రక్షణను కాపాడుకోగలిగేటువంటి సామర్థ్యం కావాలి. అంతం వరకు నీ విశ్వాసాన్ని లాస్ట్ దాకా పెట్టుకోవాలి. అంతం వరకు ఏ సత్యాన్ని అయితే నమ్ముతున్నావో ఆ సత్యము కుడికి కానీ ఎడమకి కానీ కొంచెం కూడా తిరగకూడదు, మిల్లీమీటర్ కూడా తిరగకూడదు అనమాట. వాక్యం ఈజ్ అ స్కేల్, వాక్యం కొలమానం. ఈ వాక్యంతో సరితూగాని ఏ బోధైనా సరే అది అబద్ధ బోధే. ఈ వాక్యంతో సరితూగాని ఏ విశ్వాసమైనా అబద్ధ విశ్వాసమే. ఎవరైనా బోధించితే వాక్యంలో ఉందా చూపించు అని చెప్పాలి. వాక్యంలో ఉందా తీసి చూపి, వాక్యంలో ఉందని దాన్ని వివరించేటువంటి విధానమే వాక్యం మనకు కొలమానం. వాక్యంతో విధించేటువంటి ఈ యొక్క పరీక్షలో ఈరోజు మనము ఆ యొక్క ఇటువైపు వెళ్తామా అటువైపు వెళ్తామా అని దేవుడు మన ముందే పరీక్ష పెట్టాడు. అందుకే ద్వితీయోపదేశకాండలో మనం చదివిన రీతిగా దేవుడే మనల్ని పరీక్ష చేస్తున్నాడు. ప్రతి దినం నువ్వు దేని వైపు మళ్ళుతావు? సూచక్రియల వైపా, మహత్కార్యాల వైపా, ఇదిగో పనికిరాని విషయాల వైపు నువ్వు మళ్ళించబడుతున్నావు అంటే దేవుడే వారికి మోసము చేయ శక్తిని వారి మీద దేవుడు పంపించాడు అని తెస్సలోనికే పత్రికలో రాసినట్టు మనము అగ్నిలోనికి వెళ్ళేటువంటి స్థితిలోనికి దిగజారిపోతామని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది.